ఇట్లా మంటేసాడు అట్లా గుద్దండు వర్త్ వర్మ వర్త్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి ఏదంటే మా రూమ్ వాళ్ళతో నైట్ అవుట్ పోదాం ప్లాన్ చేసాం. సో టైం చూపిస్తే యాక్చువల్గా ఇప్పుడు ఎంత అవుతుందో 5:32. నైట్ పోదాం అనుకుంటాం, 3కి పోదామని అలారం పెట్టుకొని ఒక్కరు లేవలేదు. ఓ మెయిన్ అల్ల ఈడే. అరే లేచినావా అరే 3కి అలారం పెట్టుకుంటే? టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 5:30. మరి ఎప్పుడు పోయేది? కాలేజ్ పోవా మళ్ళా? ఒక్కరోజు కూడా కాలేజ్ రాడీడు. చూద్దామా? బాగా ఏమంటావు మరి? హెల్మెట్ పెట్టినావు మంచిగా రైటా? జాగ్రత్త, నా వెనకాల కూర్చుంటున్నావు మళ్ళా. నీ గట్స్కి నీ డేర్కి హ్యాట్స్ ఆఫ్. నైట్ అవుట్ అని ఎర్లీ మార్నింగ్ రెడీ చేస్తురేంద్రా మీరు? 5:40 స్టార్ట్ అవుతున్నాం రా. వీళ్ళు లేస్తారా అసలుకి? మనుషులేనా? అయితే కష్టం రా మీతో చాలా. లైఫ్లో సీరియస్నెస్ రాదా మీకు ఇక? సో గాయస్, నెక్స్ట్ అయితే మనం ఫ్యూయల్ స్టాప్ కాడ ఆగుదాం. డైరెక్ట్ కార్నే కలుసుకుందాం. మన వల్ల పెట్రోల్ కూడా లేదు, ఆ బైక్లో కూడా లేదు. సో మనం ఏడికి పోతున్నాం ఏంది కథ అనేది అయితే పెట్రోల్ బంక్లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పటివరకు అయితే ఏం తెలియదు. ఇప్పుడు డెస్టినీ వచ్చేసి మనకి పెట్రోల్ బంకే, తర్వాత ఆలోచిద్దాం వీళ్ళు ఏమంటారో బాయ్స్. మొత్తానికైతే మనం పెట్రోల్ బంక్ వచ్చినాం. వస్తున్నాం 500గా 500 తెల్లారితే ఇదే పని అలా మీకు? ఇంకా వేరే ధ్యాస ఉండదా? ఇంకా పెట్రోల్ తాగరా? ఇక లైఫ్ టైం ఆకలి కాదు. లేచి గంట కూడా కావట్లేదు, అప్పుడే ఆకలి అంట. ఓకే రైట్, ఆల్ సెట్. పెట్రోల్ కూడా సరిపోతుంది మనకి రైడ్ మొత్తం. లెట్స్ గో. ఇంతకు పోయేదేడికి? అనంతగిరి తెలుసా? ఇప్పుడు ఏమంతా అంత దూరం పోనీ బ్రో నువ్వు ఫస్ట్. ఇప్పుడైతే కొండపోచమ్మ సాగర్ పోదాం అని అయితే డిసైడ్ అయినాం. అదే దగ్గర ఉంది ఇప్పుడు. మళ్ళీ రిటర్న్ ఆనికి జల్దీ ఏ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంది. అది ఒక 1.5 అవర్లో వెళ్ళిపోతుండొచ్చు. సో డైరెక్ట్గా మనం లైట్ వచ్చినాక వేసుకున్నాం లాగు. అప్పటిదాకా గ్యాప్లో వెళ్ళిపోదాం, 7 దాకా పోతాము. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. మొత్తానికైతే తెల్లారింది. తెల్లారుతుంటే చలి పోతుంది అనుకుంటే నీకు ఎక్కువ అవుతుంది. రూమ్లో నుండి వెళ్ళేటప్పుడు కూడా అంత లేదు. కానీ ఇటేనా? సో ఇదే అనమాట షామీర్పేట్ లేక్. ఇంతకుముందు కూడా వచ్చాం, మన సెకండ్ వీడియో ఇదే ఉంటుంది. ఇప్పుడు బజాజ్ షోరూమ్ వాళ్ళ తరపు నుండి వచ్చినాం. ఇక్కడనే పెట్టి పార్కింగ్ కూడా చేస్తాం మనం. లేక్లోకి పోదామంటే పోనీలే ఆ రోజు. ఏంది రోడ్డు ఒకటేసారి ఇట్లా వచ్చింది మనకి. బండి మొత్తం గాల్లో అవుతుంది, డైరెక్ట్ గాల్లో. అట్లా గుద్దండు. ఓ మొత్తం మటాష్ బలేనో మొత్తం ఒత్తుకుంది గారు నాన్న చెట్లకి. అది ఇట్లా గుద్దుకొని అటు తిరిగినట్టుంది కారు. అటు తిరిగింది అది. చనిపోయిందా? బా ఒక్కరే ఉన్నా కార్లా. అందుకనే కొంచెం కార్ నడిపేటోళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్త నడుపురు. నిద్ర వస్తే ఆపైనా వండుకోరు, కానీ నైట్ అంత రిస్క్ చేసి డ్రైవ్ చేయకూరు ఎవరు. బాగుంటే ఒక నైటే లేట్ అయ్యేది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఉంటే ఎవరైనా చేంజ్ అయినా డ్రైవ్ చేయరు. కానీ ఇప్పుడు ఏముంది, ప్రాణం పోయింది, అయిపోయింది. ఏదో 1-2 గంటలు అర్జెంట్ కోసం అని పోతాం, ఏమొస్తుంది అట్లా అయిపోతుంది. ఇంకా ఇక్కడ కూడా చాలా మందిని చూస్తారు అసలు హెల్మెటే పెట్టుకోవట్లేరు ఎవరు. అసలు ఎందుకు కొంతురు అంత పెద్ద బైక్లు అర్థం కావట్లే. అన్ని లక్షలు పెట్టుకొని లారీలో గుద్ది బస్సులో గుద్ది చచ్చిపోతారు. ఆ హెల్మెట్ పెట్టుకుంటే కనీసం బైక్ అయినా మనిషి ఉంటాం మంచిగా. ఒక ఫ్యాషన్ అయిపోయింది హెల్మెట్ పెట్టుకోకపోవడం. ఆ రీల్స్ అయితే వేస్తారు తెగ మళ్ళీ హెల్మెట్ లేకుండా. కనీసం ఒక 2,000 పెట్టైనా హెల్మెట్ కొన్నారు, 2 లక్షలు పెట్టి బైక్ కొని. ఎప్పుడేమైనా తెలియదు.
అందరు ఈడికేగా పోయేది, ఈడికేగా ఏముంది ఏమవుతుంది అనుకుంటారు, కానీ చెప్పలేం. కానీ ఎంతసేపు 1 నిమిషం కూడా పట్టదు. అందుకే డ్రైవ్ కేర్ఫుల్లీ, రైడ్ సేఫ్. ఎంత జాగ్రత్త ఉండదు మంచిది. ఎప్పుడు రోడ్ మీద ఏం అడ్డు వస్తాయో సడన్గా ఆపలేం. బైక్ కార్ అన్నా కంట్రోల్ చేయొచ్చు, కానీ బైక్ ఏముంది 100+ స్పీడ్లో ఉంటే అసలు కంట్రోలే కాదు సడన్గా ఆపాలంటే. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఓహో, ఈ రోడ్డు హైట్ డౌన్ ఉంది. ముందర ఏముందో కూడా కనిపిస్తుంది. అక్కడ మంచిగా కట్టెలే ఉన్న దొరికితే చలిమంట వేసుకోవాలి. అబ్బా బ్రో, ఆపుకోవచ్చా? చలి ఆపుకోవచ్చా? అబ్బా చేతులు పనిచేస్తలే అసలుకి. ఈ నుంచి కొండపోజామా సార్ ఎంత దూరం? ఏది ఇదేనా? అవును గారా? అరే ఈయనే ఉంది గారా? ఇట్లా మంటేసిడు. బా వాళ్ళు సెట్గా ఇప్పుడుగా చల్లంతా పోయింది 2 నిమిషాల సెట్గా. ఒకసారి కట్టి బాయ్, థ్యాంక్ యూ, బాయ్. మనం కొండపోచమ్మ సాగర్ పక్కనే ఉన్నాం, కానీ ఇప్పుడు అది ఎక్కడికి ఎక్కడి నుంచి రూట్ ఉందా అని చూడాలి, వెతకాలి ఇప్పుడు రూట్. ఎందుకంటే యాక్చువల్గా పైకి అలవలేదు, రోడ్డు క్లోజ్ చేసి ఉంటుంది అనమాట. ఏ నుంచో ఒక కారెంట్ ఎంట్రీ ఉంటుంది, ఆ ఎంట్రీ వెతకాలి మనం ఇప్పుడు. సో వెళ్ళాల్సింది ఇక్కడ నుంచే, కానీ ఇక్కడ నుండి క్లోజ్ ఉంటుంది అనమాట, వెహికల్స్కి అలవలేదు. ఆ దారి ఏడుందో వెతకాలి, దొరకట్లే. ఇదంతా తిరిగితే ఒక రోడ్డు వచ్చింది, ఈ నుంచి పోస్తుందా? రైట్, వాళ్ళే వస్తారు. సెట్. అబ్బా తిరగంగా ఇంతసేపటి దొరికింది రోడ్డు. ఫస్ట్ అటు రైట్ పోకుండా లెఫ్ట్ వస్తే అయిపోతుండే. టాటా వావ్, బాబా వర్త్ వర్మ, వర్త్ హెవెన్. బాబా మస్తుందిగా. ఇంకా వాటర్ ఇక్కడ వరకు ఉంటుండే అంట. అప్పుడు కరెక్ట్ టైంకి వచ్చినాం కదా మనం. ఇంకా ముందు వచ్చి ఉంటే వేస్ట్ అవుతుండే. అదే 3 o'clockకి లేచి. ఇది సన్ రైజర్ సన్సెట్ ఆరేమనేది. ఫోన్ చేసి చెప్పాల్సి ఉండే వస్తున్నాం ఆగాని. సో గైస్ ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాం. ఇక అంతా సదిరేసుకున్నాం. సో మీరు ఇక్కడికి రావాలంటే కొండపోచమ్మ సాగర్ లొకేషన్ పెట్టుకుంటూ వస్తుంది. ఎగ్జాక్ట్ అది ఎంట్రీ గేట్ దగ్గర తీసుకొస్తుంది, కానీ మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఉంటుంది, వెహికల్స్ అలవ్ లేదనమాట పైకి. సో ఆ ఎంట్రీ నుండి లెఫ్ట్ తీసుకుంటే మొత్తం మట్టి రోడ్డు ఉంటుంది. ఆ నుంచి ఒక లోపలికి 2-3 kilometers వస్తే ఇది వస్తుంది, ఈ ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ నుండి రావాలన్నమాట పైకి. వీకెండ్స్ ఎర్లీ మార్నింగ్ వస్తే బ్రేక్ఫాస్ట్ వెళ్ళాగా అవుతుంది. వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఈ టైంకి వెళ్తే సెట్. ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ ఎల్బీ నగర్ నుండి 70 kilometers 68 ఉంది అనుకుంటా, అంతే.
ఆఫ్ రోడింగ్. నువ్వు ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా? వెనకాల కూర్చొని మంచిగా తిను ఇట్లానే. తినొస్తుంది. రోజు ఇక్కడ టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఆహా ఏమి రుచి, స్వచ్ఛమైన శాకాహారం. సో ఇప్పుడే ఇలాగైతే టిఫిన్ చేసినాం, దోశ. మరీ అంతేం బాలే, యావరేజ్. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం, మంచిగానే పక్కనే ఉంది అని చెప్పేసి నాట్ గుడ్. రైట్ గైస్, టిఫిన్ కూడా వేసేస్తాం. ఇంకా రూమ్కి వెళ్ళడం ఒక్కటే లేట్, డైరెక్ట్ వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. ఐ హోప్ ఈ వీడియో అందరికి మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.